పద్మజ. నా కుకింగ్ ఛానల్ ద సేవరీ ఫ్లేవర్స్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం కందా బచ్చలి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫర్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ప్లీజ్ ఫాలో ద లింక్ మెన్షన్డ్ ఇన్ డిస్క్రిప్షన్. కందా బచ్చలి కూర అనేది ఆంధ్రాలో వివాహాలు, విందులు మరియు ప్రత్యేక సందర్భాలలో తయారు చేసే సాంప్రదాయ వంటకం. ఆంధ్రాలో ఈ కూరను సాధారణంగా పెళ్ళిళ్ళల్లో తయారు చేస్తారు. ఎందుకంటే ఈ కూరలో కంద మరియు బచ్చలి కలిసినట్టుగానే వధువు మరియు వరుని కుటుంబాల మధ్య బంధం ఎల్లప్పుడూ కలిసి ఉంటుందని ఒక నమ్మకం. కందను ఇంగ్లీష్లో యామ్ లేదా ఎలిఫెంట్ ఫుట్ అని, కన్నడలో సువర్ణగడ్డే అని, మరాఠీలో సూరన్ అని పిలుస్తారు. బచ్చలి కూరను ఇంగ్లీష్లో మలబార్ స్పినాచ్ అని, తమిళంలో పసలాయ్ కీరాయ్ అని, కన్నడలో బసాలే సొప్పు అని, కొంకణిలో వాలి భాజీ అని, మరాఠీలో మయాలు అని, బెంగాలీలో పుయి షాక్ అని, ఒరియాలో పొయి సాగా అని, మలయాళంలో వషాలా షీరా అని పిలుస్తారు. కంద చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, వాపును తగ్గిస్తుంది, వృద్ధాప్యపు ఛాయలను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, టాక్సిన్స్ను బయటకు పంపుతుంది, రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. బచ్చలి కూర విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం మరియు జింక్ మరియు శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరమైన ఇతర పోషకాల యొక్క అద్భుతమైన మూలం. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద 3/4 కేజీ లేదా 750 గ్రాములు. బచ్చలి కూర మీడియం సైజ్ కట్టలు 3 చిన్నగా తరగాలి. ఉప్పు 3 టీ స్పూన్లు. పసుపు 1/2 టీ స్పూన్. చింతపండు మీడియం నిమ్మకాయ సైజ్ అంతా 10 నిమిషాలు నానబెట్టాలి. నువ్వుల పప్పు 3 టేబుల్ స్పూన్లు. నూనె 4 టేబుల్ స్పూన్లు. ఆవాలు 4 టీ స్పూన్లు. శనగపప్పు 1 టేబుల్ స్పూన్. మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. ఇంగువ 1/2 టీ స్పూన్. ఎండుమిరపకాయలు 6. అల్లం 1 ఇంచి ముక్క సన్నగా తురమాలి. పచ్చిమిరపకాయలు 6 సగానికి తరిగి పొడుగ్గా తరగాలి. కరివేపాకు 2 రెమ్మలు. కంద చూడడానికి ఈ విధంగా ఉంటుంది. కందకి మట్టి బాగా ఉంటుంది. నీళ్లల్లో నానబెట్టి బాగా కడగాలి. కూర కోసం నేను సగం కంద ముక్క తీసుకున్నా. పీలర్తో కంద తొక్క తీయండి. ఒకవేళ ఏదైనా నల్లటి మచ్చలు ఉంటే వాటిని ఈ విధంగా తీసేయండి. తొక్క అంతా పూర్తిగా ఈ విధంగా తీసేయండి. తొక్క తీసేసాక కూడా ఒకవేళ మచ్చలు ఉంటే వాటిని చాకుతో తీసేయండి. దానిని ఈ విధంగా పొడుగ్గా ముక్కలు కట్ చేయండి. పొడుగు ముక్కలని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. కందని ఈ విధంగా ముక్కలుగా కట్ చేయండి. నానబెట్టిన చింతపండును పిండి గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోండి. బచ్చలి కూర చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక కట్ట. ఇలాంటివి 3 కట్టలు నేను కూర కోసం వాడాను. బచ్చలి కూరను ఇలా చిన్నగా తరగండి. తరిగిన బచ్చలి కూరను గిన్నెలో కంద ముక్కల మీద వేయండి.
1/8 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల ఉప్పు ఇంకా చింతపండు గుజ్జు వేయండి. కంద ఉడికించడానికి సరిపడా నీళ్లు కుక్కర్లో తీసుకోండి. గిన్నెకు మూత పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టండి. కుక్కర్కి వెయిట్తో పాటు మూత పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ను హైలో పెట్టండి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ను పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఒక బౌల్లో నువ్వుల పప్పు, 3 టీ స్పూన్ల ఆవాలు, 1/8 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు ఇంకా 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం నీళ్లు వేసి వాటిని ఈ విధంగా మెత్తటి థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. కంద ఈ విధంగా ఉడికింది మరియు అందులో కొంచెం నీళ్లు ఉన్నాయి. నీరు ఇగర్చడానికి కంద ముక్కలను నీటితో పాటు ప్యాన్లో వేయండి. ఒకసారి కలిపి నీటిని ఇగరనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ కూరలో నీరు తగ్గే వరకు ఉడికించండి. కూరని కొంచెం మ్యాష్ చేస్తే అది అతుక్కున్నట్టుగా ఉంటుంది. కూరలో ఈ విధంగా పూర్తిగా నీరు ఎగిరిపోయాక కూరకి పోపు పెట్టాలి. స్టవ్ మీద పోపు గరిట లో ఫ్లేమ్లో పెట్టండి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. 1 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ ఇంకా 4 ఎండుమిరపకాయలను ముక్కలు చేసి వేయండి. ఒక్కసారి కలిపి ఆవాలు చిట్టపటలాడి పప్పులు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అల్లము ఇంకా పచ్చిమిరపకాయలు వేయండి. ఒక్కసారి కలిపి 1 నిమిషం పాటు వేయించండి. ఇంకొంచెం పెద్ద పోపు గరిట నేను తీసుకోవాల్సింది. కరివేపాకు వేయండి. బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించండి. కూరతో ఉన్న ప్యాన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టండి. కూర మీద పోపు వేయండి. బాగా కలపండి. గ్రైండ్ చేసిన ఆవముద్ద వేయండి. గిన్నెను కొంచెం నీళ్లు వేసి తొలిచి ఆ నీళ్లు కూర మీద వేయండి. బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించండి. ఆవముద్ద వేసాక ఎక్కువసేపు ఉడికించొద్దు, కూర చేదుగా అయిపోతుంది.
కందా బచ్చలి కూర చూడడానికి ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, కమ్మగా ఆవఘాటుతో రుచికరమైన కందా బచ్చలి ఆవపెట్టిన కూర తినడానికి రెడీ. వేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం కందా బచ్చలి కూర ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని మిగతా రెసిపీ వీడియోను కూడా చూడండి. మీకు ఏదైనా వెజిటేరియన్ వంటకం రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.